జగన్ గెలుస్తాడా? గెలుస్తాడనే నా పేరు. గెలుస్తాడా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకటేరంటనే వాళ్ళ ఏదైతే చెప్తారు చెప్పినప్పుడు వేద్దాం. జగన్ గెలుస్తాడా? జగన్ గెలుస్తాడా? జగన్ ఎందుకు గెలవడు? జగన్ బ్రహ్మాండం గెలుస్తాడు. జగన్ ఓడిపోతాడు. ఎందుకు ఓడిపాడు? ఓడిపాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తారు. వాడేం చేస్తాడు? అయిపోయింది. చంద్రబాబు చిరంజీవి సంపృత పని అయిపోయిందిలే. వాడి పని అయిపోయింది. ఏ కలిస్తే వాళ్ళు ఉచ్చుడి కలవటమైన వాళ్ళు నిజం కలిసేది. నమస్తే అన్న, సాయి, అనకాపల్లి జిల్లా కొత్తూరు నాది. ఇక్కడ నుంచి సిద్ధం సభ రావడం జరిగింది. మరి నిన్ననే ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. మరి 2014లో ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో గెలిచిందంటే ఒకే ఒక కారణం, మరి రైతు రుణమాఫీని వారి మేనిఫెస్టోలో దొంగ హామీని చేర్చడమే గెలుపుకు కారణం. కేవలం 2% ఓటింగ్తో గెలవడం జరిగింది. కానీ 2019 నుంచి 2024 వరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. కరోనా వంటి కష్టకాలంలో కూడా ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని చేతిలో పెట్టుకొని 99% హామీలను నెరవేర్చిన మహా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పాలన చూసిన తర్వాత 2024లో కూడా మరి ఆయన్నే 175 నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త మూలన కూర్చోబెడతా ఉంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. దానిపై కనీసం ఇటీవల మనం అందరం చూసాం. మరి తెలంగాణలోనే పోటీ చేసిన జనసేన కనీసం బరిలోకి వచ్చిన ఓటింగ్ కూడా, కనీసం డిపాజిట్ కూడా పొందలేని పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ మూలను కూర్చోబెట్టే సత్తా పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీకి కానీ లేదని భావిస్తున్నాం. మరి అందుకు నిదర్శనం 24 సీట్లను తీసుకోవడం అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. నమస్తే అన్న, నా పేరు సేనాపతి రామూర్తి అన్న. నేను ఉత్తరాంధ్ర సేవాదళ జోన్ నుంచి వచ్చిన వైఎస్ఆర్ సేవాదళ అన్న. మా అధ్యక్షుడు వచ్చేసరికి మాలిం సుధీర్ కుమార్ రెడ్డి అన్న. నేను వచ్చింది నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ అన్న. మా ఎమ్మెల్యే గారు వచ్చేసరికి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు అన్న. జగన్ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందన్న. ఈవేళ జగన్ గారు ఇచ్చే పథకాలు కానీ నేరుగా ఇంటికి పోతున్నాయి అన్న. గతంలో జన్మభూమి కమిటీలు అని చెప్పేసేసి ఈ జన్మభూమి కమిటీలకు ఎవరైతే అక్కడ లోకల్ టీమ్ లీడర్స్ ఉంటారో వాళ్ళు 50% అమౌంట్ని ప్రజలకు ఇవ్వకుండా దాచుకొని ఉన్న డబ్బుని ప్రజలకు పంచే సందర్భం. ఈవేళ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రూపాయి అయితే వచ్చిందో ఆ రూపాయి లబ్ధిదారుడికి చేకూరుతుందన్న. కాబట్టి 100% 175 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం వైజాగ్లో మా ఏరియాలో ప్రమాణ స్వీకారం చేస్తారని. కాదన్న, పవన్ కళ్యాణ్ చూడలేదు నేను ఎన్డీఏలో కలిసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ అందరు కలిసి వచ్చాక 175 మీరే కామెడీ చేస్తున్నారు అన్న. ఒకటే చెప్తున్నా అన్న, ఈవేళ శర్మిలక్క కానీ, పవన్ కళ్యాణ్ అన్న కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరన్న. అన్న పాలు గారి కన్నా ఈవేళ వీక్ అయిన వ్యక్తి మా కాపుల్లో పవన్ కళ్యాణ్ అన్న. ఈరోజు పాలు గారి కన్నా గౌరవం ఇస్తాం తప్ప పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చే ప్రసక్తి లేదని నేను చెప్తున్నానన్న. అన్న కాపులు 70% ఈవేళ జగన్మోహన్ రెడ్డి వెంటున్నామన్న. కాపుల్లో నిజంగా స్వచ్ఛందంగా నేను పవన్ కళ్యాణ్ వెనకాతలు ఉన్నాను, నేను పెద్ద వీరుణ్ణి, పెద్ద ధీరుణ్ణి అని చెప్పుకునే వ్యక్తులు ఎవరైనా సరే టీడీపీ జనసేనలో ఉన్నారంటే చెప్పమనండి అన్న. కాపుల్ని గుర్తించలేని పార్టీ ఏదన్నా ఉందంటే టీడీపీ జనసేన. ఈవేళ కాపులకి ఏదన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పదవులు ఇచ్చి ఇదిగో ఇది కాపువాడు అని చెప్పేసి చూపించగలిగి కెపాసిటీ ఉన్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కాపులను ఎంతో గుర్తించి ఎంతో మంది నాయకులు చేసి ఎంతో మందిని మినిస్టర్లు చేసిన వ్యక్తి జగన్ అన్న. 100% 175 స్థానాలు కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడన్న. కావాలితే కాసుకోండి. టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు మీరు చూడండి. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేసేది జగన్ అన్నే.